ప్రపంచ భాగస్వామ్యాలతో తెలంగాణ పురోగతిని ముందుకు తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి జపాన్లోని కితాక్యూషు నగరానికి విమాన కనెక్టివిటీ కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. హైదరాబాద్లో ఓ హోటల్లో కితాక్యూషు సిటీ మేయర్ కజుహిసా టకేచి బృందంతో సీఎం సమావేశమయ్యారు. తెలంగాణ కితాక్యూషు మధ్య పర్యావరణ పరిరక్షణకు పలు ఒప్పందాలు జరిగాయి. ఏప్రిల్లో జపాన్ని సందర్శించినప్పుడు అక్కడి అభివృద్ధిని పనితీరు చూశామని, కితాక్యూషు ఎకో టౌన్ మోడల్తో చాలా ప్రేరణ పొందినట్లు వివరించారు. హైదరాబాద్లో ఆ నమూనా అభివృద్ధి కోసం జపనీస్ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నట్లు చెప్పారు. సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, సున్నా ఉద్గారాలు, పట్టణ ఆవిష్కరణల్లో సహకారానికి ఈ ఒప్పందం పునాది కానుందని తెలిపారు. మూసీ అభివృద్ధి, పునరుజ్జీవన ప్రాజెక్టుపై దృష్టి సారించామన్న సీఎం యువతకు నైపుణ్యం కల్పించడం తమ ప్రాధాన్యాల్లో ఒకటని చెప్పారు. తెలంగాణ విద్యార్థులు జపనీస్ నేర్చుకుని అక్కడ అవకాశాలను అన్వేషించాలనుకుంటున్నారని తెలిపారు. కిటాక్యూషు నగర అభివృద్ధి తెలంగాణ రైజింగ్కు సరిపోయేలా ఉందని చెప్పారు. తెలంగాణ కిటాక్యూషు మధ్య స్నేహం సుదీర్ఘంగా అద్భుతంగా ఉండాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.